చెప్పండి. అంటే దేశవ్యాప్తంగా బీజేపీ విషయానికి వస్తే త్రిపుర ఎన్నికల తర్వాత మీరు కొంత మీ క్యాంపులో చాలా ఉత్సాహం కనబడింది. బట్ సబ్సిక్వెంట్గా జరిగినటువంటి ఉప ఎన్నికలు, అది పంజాబ్ కానివ్వండి, యూపీ కానివ్వండి, మీరు చాలా ఘోర పరాజయం పొందారు. అంటే యూపీ ముఖ్యమంత్రి గారి స్థానం కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారి స్థానం రెండు కోల్పోవటం, తర్వాత పెద్ద బిగ్ మార్జిన్స్తో మీరు ఓడిపోయిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా కర్ణాటక ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని అనుకోని ఒక్కసారిగా మీరు అక్కడ ఆగిపోవటం, కొంత 8 సీట్లు దూరంలో, ఇవన్నీ పార్టీలో ఒక రకమైనటువంటి డిమోరలైజేషన్ జరిగినట్టుగా భావిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో మోడీ గారి ఇమేజ్ బాగా తగ్గిందని సర్వేలు తెలియపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ 2019లో సొంతంగా తన బలాన్ని పెంచుకునే అవకాశం ఉందంటారా? ఒకటి త్రిపురలో ఒక స్ఫూర్తిదాయకమైన విజయం, సైజ్ కాకుండా అక్కడ సైద్ధాంతికంగా మాకు కంప్లీట్లీ ఆపోజిట్ ఉన్నటువంటి ఒక పార్టీ, కంచుకోటగా మాణిక్ సర్కార్ లాంటి వ్యక్తిని అక్కడ ఓడించి మా పార్టీ అధికారంలోకి వచ్చింది. మీరు ఉత్తరప్రదేశ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఉన్న స్థానాలను కోల్పోవడం కొంత నిరుత్సాహం కలిగించే అంశమే. బట్ సింపుల్ మ్యాథమెటిక్స్. అక్కడ ఏంటంటే పూర్తిగా సైద్ధాంతికంగా కావచ్చు, గత ఎన్నికల్లో ఇద్దరు వ్యతిరేకంగా పోరాడుకున్నటువంటి రెండు పార్టీలు బీజేపీని ఓడించాలనే ఏకైక లక్ష్యంతో ఎస్పీ బీఎస్పీ కలిసి పోటీ చేయడం ఒకటి. తర్వాత అభ్యర్థుల్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంత అడ్వాంటేజ్ తీసుకొని అభ్యర్థుల యొక్క సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని కొంత ఓటింగ్ జరిగినట్లు సమాచారం ఉంది. కాబట్టి కొంత వాస్తవానికి నిరుత్సాహం కలిగించే అంశం నేను కాదనట్లేదు. కానీ అది ఓన్లీ ప్యూర్ మ్యాథమెటిక్స్. మీరు ఎస్పీ బీఎస్పీ రెండు వ్యతిరేకంగా పనిచేసే పార్టీలు, రెండు పార్టీల బలాన్ని కలిస్తే మేము ఓడిపోయాం తప్పితే అది భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయి ఓటమిగా మనం అక్కడ పరిగణించే అవకాశం లేదు. కర్ణాటకలో మేము పెరిగాం. వాస్తవానికి చాలామంది కర్ణాటక గురించి ఒక విస్మయకరమైన ప్రచారం జరుగుతూ ఉంది. కర్ణాటకలో బీజేపీ ఏదో అయిపోయిందని చెప్పేసి. మేము 40 నుంచి 104 సీట్లు, అంటే 150 శాతానికి పైగా అక్కడ వృద్ధి చెందాం. అధికారానికి అడుగు దూరంలో ఉన్నాం. అన్ఫార్చునేట్లీ అధికారాన్ని మేము అక్కడ స్థాపించలేకపోయాం. కానీ వాళ్ళ మన కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ రాదని మీరు ప్రీపోల్ కొన్ని పోల్స్ వస్తాయి కదా, వాటి నుంచి మొదలుపెట్టి ఎగ్జిట్ పోల్స్ వరకు కూడా చెప్పారు. కానీ వాస్తవాలు దానికి భిన్నంగా అయినాయి. ఇవాళ అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనకు అసలు యాంటీ ఇన్కంబెన్సీ లేదని, ఇంతటి మహానుభావుడు మళ్ళీ ఈ సౌత్ ఇండియాలో రాడని, కాంగ్రెస్కి ఆయన సిద్ధరామయ్య గారు ఇదని చెప్పేసి చెప్తే ఆయన ఒక దగ్గర 35,000 ఓట్లతో ఓడిపోయాడు. మరో దగ్గర పూర్తి సేఫెస్ట్ సీట్ అని చెప్పారు ఆయనకి, బాదామి. అక్కడ 1683 ఓట్ల పైచిలుకుతో ఏదో మా పార్టీ అభ్యర్థి మీద లిటిల్ లెస్ దాన్ 2000. అంటే దాన్ని చూస్తే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కొంత ప్రచారము, అది సెక్షన్ ఆఫ్ మీడియా అనుకుంటే నేను ఎవరిని నిందించదలుచుకోలేదు, కానీ కొంత ఇన్ఫ్లేటెడ్ ప్రచారం జరుగుతూ ఉంది. వాస్తవం వేరుగా ఉంది. దాన్ని మేము గమనించాం. ఇవాళ నేను చూశాను ఇక్కడ ఫేస్బుక్లో ఇక్కడ పెట్టారు, ఎక్కువ సంఖ్యలో మన సౌత్లో ఓవరాల్గా ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీ చూస్తే బీజేపీ ఉంది. ఇక్కడ ఆంధ్ర ఇక్కడ మీరు చెప్తున్నారంటే, అంటే మీడియా గురించి ప్రస్తావించారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. అంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, మోడీ గారు ప్రధాని అయిన తర్వాత, అంటే లార్జ్ సెక్షన్ ఆఫ్ మీడియా బీజేపీ మొగ్గు చూపింది అనేటువంటిది ఒకటి ఉన్నదండి. అంటే ఇటీవల కాలంలో మీడియా వైఖరిలో మార్పు వచ్చిందంటారు ఈ 4 ఏళ్లలో? మీడియా వైఖరిలో నేను ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా నేను అనను, కానీ మాకు పూర్తి స్థాయి అనుకూలంగానైతే పెద్దగా ఎన్నడూ కూడా నేను చూడలేదు. అది లెఫ్టిస్ట్ భావనలు అధికంగా ఉన్న వాళ్ళు ప్రముఖ స్థానాల్లో ఉండటం కారణమా లేకపోతే ఏంటో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా దక్షిణాదిలో మీడియాలో ఎక్కువ శాతం ఆ భావనలు ఉన్న వాళ్ళు ఉంటే వర్కింగ్ జర్నలిస్టులలో అట్లని చెప్పేసి వాళ్ళని నేను నిందించదలసే ప్రయత్నం చేయలేదు ఖచ్చితంగా. కానీ విషయం ఏంటంటే మా వైఖరిలో ఎక్కడ మార్పు రాలేదు. నరేంద్ర మోడీ గారు పనిచేసే తత్వంలో ఎక్కడ మార్పు రాలేదు. మా పార్టీ సిద్ధాంతంలో మార్పు రాలేదు. మీరు అనేక విషయాల్లో నిందించడం మొదలుపెట్టారు. రిజర్వేషన్ల విషయంలో కానీ, లేకపోతే టాలరెన్స్ విషయంలో కానీ, దళితుల అంశాల్లో కానీ మేము చేసినటువంటి కృషి చాలా గొప్పది. రిజర్వేషన్స్ విషయంలో అయితే నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పదం ఆ చట్టంలో చేర్చలేదు, ఒక పదం తీయలేదు. కానీ చాలా చోట్ల మేమేదో దాన్ని మారుస్తామని, రద్దు చేస్తామని, ఇవన్నీ రకరకాల రిజర్వేషన్స్లోనే మొత్తం ఎస్సీ ఎస్టీ అట్రాక్ట్ విషయంలో కోర్టు తీర్పిచ్చింది. అది భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా దాంట్లో ఒక్క ఇంచు మందం కూడా దాన్ని మార్చాలని అనుకోలేదు, మేము ప్రపోజ్ చేయలేదు. కోర్టు దాన్ని రివ్యూ చేసింది, కొన్ని మార్పులు ప్రపోజ్ చేసింది. దాంట్లో ప్రభుత్వం యొక్క ప్రమేయం ఎక్కడా కూడా లేదు. అయినా బీజేపీ ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం చేశారు. ఇవాళ మీరు మోడీ గారి యొక్క ఇమేజ్ గురించి చెప్పారు.
నిన్ననే మనం టైమ్స్ మెగా టైమ్స్ గ్రూప్ వల్ల పోల్ చూశాను నేను. 71.9% ఈ దేశంలో 8.5 లక్షల పైగా వాళ్ళు శాంపుల్ తీసుకున్నారు దేశం నలుమూలల నుంచి, వివిధ వర్గాల నుంచి, వివిధ ఏజ్ గ్రూప్స్ నుంచి. 71.9% ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని కోరుకుంటున్నారు. 11% మంది రాహుల్ గాంధీని కోరుకుంటున్నారు. ఆయన నెక్స్ట్ బెస్ట్ కూడా అనలే, నెక్స్ట్ బెస్ట్ ఎవరైనా ఉండొచ్చు అన్నట్టు మాట్లాడారు. అది కూడా 14%, 15% వచ్చింది. అంటే మోదీ గారికి మిగతా వాళ్ళకు చూస్తే నక్కకు నాగలోకానికి దశమకాంతరం తేడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రధానిగా సగటు భారతీయుడు నరేంద్ర మోడీ గారిని కోరుకుంటున్నారు. దరిదాపుల్లో ఎవరు కూడా లేరు. నరేంద్ర మోడీ గారికి ప్రత్యామ్నాయంగా ఉండే నాయకుడు ఈ దేశానికి ఇప్పుడు ఎక్కడ కూడా దరిదాపుల్లో లేరు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం మీరు అన్నీ చూడండి. గుజరాత్ చూడండి, గుజరాత్ అంటే మీ హోమ్ టర్ఫ్ అండి. కర్ణాటక చూడమని చెప్పారు. కర్ణాటకలో రాహుల్ గాంధీ గారు గుళ్ళు తిరిగాడు, మఠాలు తిరిగాడు, అందరి దగ్గరికి పోయాడు. ఏదో వెళ్ళిపోతుందని చెప్పారు. 122 కాస్త 78 అయింది. కాబట్టి వాళ్ళ పార్టీలోనే ఆయన యొక్క నాయకత్వ సామర్థ్యం మీద అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా సగటు భారతీయుడు ప్రజల విశ్వాసం నరేంద్ర మోదీ మీద ఉంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch